ఇదిగో కుమారు, ఈ లిస్ట్ లో ఉన్న సామాన్లన్నీ కట్టేసివ్వు. ఏంటి సార్ నూనె ప్యాకెట్లు మళ్ళీ రాశారు? ఇందాకే కదా మీ వాడొచ్చి పట్టుకెళ్ళాడు. మా ఓడొచ్చి పట్టుకెళ్ళాడా? ఎరా నువ్వేనా తీసుకెళ్ళావా? లేదు నాన్నగారు. మా ఓడు కూడా రాలేదన్నాడు. నువ్వెవరనుకుని ఎవరికి ఇచ్చావు? చిన్నబాబు కాదండి, పెద్ద బాబు. పెద్ద బాబా? అవునండి, మీ పెద్ద అబ్బాయి. నాకు తెలియకుండా మీకు ఇంకో కొడుకున్నాడా? అది నాకన్నా పెద్దోడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి నడుతుంది ఈ మ్యాటర్? అసలు వంటగది తప్ప ఏమీ తెలియదే మా అమ్మకి. అలాంటి అమాయకురాల్ని ఎలా మోసం చేయాలనిపించింది నాన్నగారు? చెప్పండి. ఒరే, ఈ విషయం వెంటనే మా అమ్మకి చెప్పి మీ మీద కేసు పెట్టించి మీతో విడాకులు ఇప్పించి మీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ మా అమ్మ పేరు మీద రాయించకపోతే నా పేరు పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్ బ్రాకెట్ లో మనోయే కాదు. అబ్బా, కొట్టండి నాన్నగారు, కొట్టండి. ఇన్నాళ్ళు నేనంటే మీకెందుకు లోకు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒరే, నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా నీ నోరు మూయలేదంటే బెల్ట్ తీసుకుని ఎక్కడే రేవేడేస్తాను. ఏమయ్యా కుమారు, ఎవరయ్యా నా పెద్ద కొడుకు? నాకున్నదల్లా ఒకడే కొడుకు. ఇదిగో ఈ దొంగ నా కొడుకు. మరి ఆ కుర్రోడు ఎవడండి? వారం వారం సామాన్లు అట్టుకెళ్తాడు. డబ్బులు అడిగితేనేమో మా పుస్తకం ఉంది కదా దాంట్లో రాసుకోమంటాడు. ఇదిగో కుమారే, 1 కేజీ చింతపండు ఇవ్వు. మొన్న ఇచ్చినట్టు చెత్త తెచ్చి గోకవరం చింతపండు ఇవ్వు. ఇదిగో బాబు, మా బుక్ లో రాసుకో. మీ బుక్? ఏ బుక్ బాబు? పిసినగొడ్డు జగన్నాథం గారి బుక్కే. అది పెద్ద అబ్బాయిని నేను. ఓహో, అలాగే బాబు. ఒరే కుమారు, ఆడొచ్చి అడిగితే ఇచ్చేయడమేనా? నాకు మాట చెప్పాలి కదా. చెప్పడానికి ఎక్కడ కనిపిస్తున్నారు మీరు? చాలా రోజుల తర్వాత ఈ రోజు కనిపించారు, అందుకే చెప్తున్నాను. సరేలే, ఇంతకీ ఖాతా ఎంత అయింది? ఈ రోజు చీటితో కలిపి 17,000 అయింది. 17,000? ఈ ఘోరగండి నా చేతులు అయిపోయాడు. ഉത്തപ്പം വേണോ പെണ്ണെ ബോണ്ട വേണോ ഇത്താക്കു ചട്ടുണ്ടെന്ന വേണോ? హాయ్ అంకల్, వాట్సాప్. వాట్సాప్ కాదురా, ఈ రోజు నీ తొక్క తీసి ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ లో ఎడతాను. ఏ మార్నింగ్ వై మండింగ్ అంకుల్? లూజ్ మోషన్స్. నా 17,000 కట్టకపోతే నీకు తెప్పిస్తాను లూజ్ మోషన్స్. 17,000 ఎందుకు? నా పెద్ద కొడుకు కదరా నువ్వు. కట్టకపోతే ఎలా అవుతుంది? బాధ్యత తీర్చుకోవాలి కదా. కుమారగడి ఖాతా మేటర్ తెలిసిపోయినట్టుంది. అంకుల్, నేను అర్జెంట్ పని మీద అస్సాం వెళ్తున్నాను. కృపయా ధ్యాన్ దే. गाड़ी नंबर 22345 हैदराबाद से असम जा रही है. फोन कट कर रहे हैं. ఫోన్ కట్ చేస్తావా? ఈనేటి మళ్ళీ చేస్తున్నాడు. మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం మిమ్మల్ని బ్లాక్ చేశారు. ఇంకెప్పుడు తిరిగి ఫోన్ చేయకండి. చెప్తాను ఇవని. నా దగ్గరే నాటకాలు ఆడతావా? నీకు ఇలా కాదురా, డైరెక్ట్ గా నీ కంట్రోల్ రూమ్ కే ఫోన్ చేస్తాను. हेलो. హలో, ఏంటమ్మా లిల్లీ, ఇంట్లో అంతా కులాసేనా? हाँ కులాసే అంకుల్. ఎందుకు ఉండరు? నా సంపాదనతో మీరు సరుకులు కొనుక్కొని తింటున్నారు కదా, ఉంటారు, బానే ఉంటారు. ఏంటి అంకుల్, ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. మీ ఆయన ఉన్నాడు కదా, ఆ కుమార్గాడి కిరాణా కొట్లో సరుకులన్నీ తీసుకొని నా ఖాతాలో రాయిచ్చేస్తున్నాడు. ఆ బిల్లేమో 17,000 అయింది. అయ్యో అవునా అంకుల్, ఇదంతా నాకు తెలీదు. నాకు కూడా తెలియదు, ఇప్పుడే తెలిసింది. అయినా ఈ గోరగాడికి అయ్యేం బుద్ధులమ్మా. ఏదో 1-2 సార్లు అంటూ ఊరుకుంటాం, కానీ ప్రతిసారి నా ఖాతాలోనే సరుకులు తీసుకెళ్లాడు. సారీ అంకుల్, ఆ మనీ ఏదో నేనే పంపించేస్తాను. అబ్బా, డబ్బుల గురించి కాదమ్మా, ఈ రోజు నా ఖాతా కాబట్టి సరిపోయింది. రేపు ఇంకొకటి ఖాతాలో పట్టుకెళ్తాడు, అప్పుడు మనకి ఎంత పరువు నష్టం. ఇదిగో ఆ లైన్ లో పెట్టడం నీ ఒక్కదాని వల్లే అవుతుంది. ఆడికి ఏదో బ్రతుకు తెరువు చూపించి సెట్ చేయకపోతే రేపో మాపో దొంగతనాలు కూడా మొదలెడతాడు. లేదు అంకుల్, నేను చూసుకుంటాను. సరే సరే. హాయ్ రా, ఎలా ఉన్నావు? ఫైన్ రా, నువ్వెలా ఉన్నావు? నేను ఫైనేరా. అవును, ఫాదర్స్ డే సెలబ్రేషన్ గ్రాండ్ గా చేసావంట. పెద్ద పార్టీ, డెకరేషన్ అయ్యి అంటూ. ఏంటి అంత స్పెషల్ ఆ రోజు? అవునరా, మా ఫాదర్ బర్త్డే కూడా 16 జూనే, అందుకే అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసా. ఓహో, బట్ అన్ని ఎలా మేనేజ్ చేసావు? ఐ మీన్ చాలా ఎక్స్పెన్సివ్ కదా. బినోమో వల్ల ఎక్స్ట్రా మనీ ఎర్న్ చేసి మా ఫాదర్ కి బెస్ట్ డే ఇచ్చాను రా. బినోమోనా? అదేంటి? బినోమో అనేది ఒక రిలయబుల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, అండ్ నేను ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి దీన్ని సెకండరీ సోర్స్ లా వాడుతున్నాను. అండ్ నీకు తెలుసా, ఇది ఏ డివైస్ లో అయినా అవైలబుల్ ఉంటుంది. ఓ అవునా? ఎస్, నా దగ్గర మనీ ఉన్నాయి, సో నేను డిపాజిట్ చేసి ఇన్వెస్ట్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేశాను. నేను ఇప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలో చూపిస్తా చూడు. ఇది బినోమోది లేఅవుట్, ఇది రియల్ అకౌంట్, ఇది డెమో అకౌంట్, ఇది డిపాజిట్, ఇది ఇన్వెస్ట్మెంట్. 80 రూపీస్ నుంచి 4,10,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను ఇప్పుడు 6,870 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇది గ్రాఫ్, ఇది అప్ అండ్ ఇది డౌన్. గ్రాఫ్ పైకి వెళ్తే అప్ చేయాలి, గ్రాఫ్ కిందకి వెళ్తే డౌన్ చేయాలి, చూసి ప్రిడిక్ట్ చేయాలి. నేను అనుకుంటున్నాను గ్రాఫ్ కిందకి వెళ్తుందని, సో ఇన్వెస్ట్మెంట్ కట్ అయింది. అండ్ ఇప్పుడు నేను రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను.
చూసావా నేను ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేశాను. ఇదేదో బాగుందిరా. అండ్ ద డిపాజిట్ అండ్ విత్డ్రాల్ మెథడ్స్ ఆర్ ఫోన్ పే, బినాన్స్ పే, ఇన్సిఓడి, మాస్టర్ కార్డ్ అండ్ మోర్ న్యూ మెథడ్స్ అవైలబుల్ లైక్ యూపీఐ క్యూఆర్ అండ్ యూపీఐ. నువ్వు ఇన్స్టెంట్లీ బినోమోలో విత్డ్రా చేసుకోవచ్చు. ఎస్, చూడు నాకు మనీ వచ్చింది. సూపర్ రా. బినోమోలో న్యూ ఇన్వైట్ ఫ్రెండ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. నువ్వు ఇన్వైట్ చేసే ప్రతి ఫ్రెండ్ కి $10 నుంచి $20 వరకు బోనస్ వస్తుంది. నువ్వు జస్ట్ లింక్ ని కాపీ చేయాలంతే. ఇంకేంటి, నువ్వు ఇన్వైట్ చేసే ప్రతి ఫ్రెండ్ కి $10 వరకు బోనస్ వస్తుంది ఫర్ ఏం సింపుల్ యాక్షన్స్ లైక్ వెరిఫైయింగ్ దేర్ అకౌంట్ టు. గ్రేట్ రా. నేను కూడా ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్నిడ్ కమెంట్ లో ఉన్న లింక్ తో నువ్వు బినోమో యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గోవిందు, ఈరోజు నా చేతుల్లో అయిపోయావు. ఏ రంబనమా సన్షైన్ రబరీ 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 బో ఎవ్రీడే ఈజ్ మై డోంట్ మైండ్. గోవిందు, అమ్మా సే లిల్లీ, నాకేం చూడలేదే, ఎందుకు ప్రతిసారి అంత గట్టిగా పిలుస్తా? గట్టిగా అంటే తప్ప నీ బుర్రకి ఎక్కదు కదా. టోన్ ఏంటి తేడాగా ఉంది? ఏమైంది లిల్లీ? వై ఆర్ యు సో ఫ్యూరియస్? నైట్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా ఏమైనా చూసావా? లేదు, నీ ఖాతా కథ చిత్రం చూశాను, అది కూడా జగన్నాథం అంకుల్ డైరెక్షన్ లో. తెలిసిపోయిందా? ఆ స్టోరీ అంతా ఫేక్ లిల్లీ. జగన్నాథ్ అంకుల్ కావాలని నీకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఛీ, నోర్మి, చేసిందంతా చేసి మళ్ళీ అంకుల్ అంటావా? వేరే వాళ్ళ ఖాతాలో అలా సరుకులు తీసుకురావడానికి సిగ్గుందా? సిగ్గుంది కానీ డబ్బులే లేవు. ఛీ, పైసకు కూడా పనికిరావు, మళ్ళా పౌరుషానికి మాటలు ఒకటి. ఎక్కువ మాట్లాడుకు. పైసలు కావాలితే నేను ఎలాగైనా సంపాదించగలను. అయితే సంపాదించి చూపించు, ఇలా ఇంట్లో ఖాళీకి కూర్చోవడం ఎందుకు? పెట్టిన ప్రతి బిజినెస్ బొక్కడిపోతుంటే ఎలా సంపాదించను? పెడతావు గొప్ప బిజినెస్ లో, అవి ఎందుకు పనికొస్తావు ఎవరికి తెలీదు. అయితే పనికొచ్చే బిజినెస్ ఏమైనా ఉంటే నువ్వే చెప్పు. మా హాస్పిటల్ పక్కన మెడికల్ షాప్ లేదు, అక్కడ నువ్వు గనక మెడికల్ షాప్ పెడితే పక్కా హిట్ అవుతుంది. మెడికల్ షాప్? ఎంత బతుకు బతుకు మందులు అమ్ముకోమంటావేటి? రోడ్డు పక్కన వేరు మొక్కలు, పసుపు మాత్రలు అమ్ముకున్నప్పుడు లేదు. ఇప్పుడు ఆ పాస్ట్ గురించి ఎందుకులే. నీకు ఓకే అంటే మా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఆ పక్కన ప్లేస్ నీకు ఇప్పిస్తా. బుద్ధిగా మెడికల్ షాప్ పెట్టి సంపాదించు. ఓకే లిల్లీ, నువ్వు ఎంత బుద్ధిగా చెప్పాక నేనెందుకు చేయను? మనం కరెక్ట్ గా చేసుకున్నామంటే డబ్బులు బాగా వస్తాయి. ఎందుకంటే నేను హాస్పిటల్లో రాసే ప్రతి ప్రిస్క్రిప్షన్ నీ దగ్గరకే పంపిస్తాను. అప్పుడు అందరూ నీ దగ్గరే కొనుక్కుంటారు. అవును లిల్లీ, నేను ఇప్పుడు దాకా విన్న బిజినెస్ ఐడియాల్లో ఇదే బెస్ట్ ఐడియా. లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ బిజినెస్. దేవుడా, దరిద్రాలతో దూసుకెళ్లిపోతున్న లైఫ్ లో ఈ బిజినెస్ ఐడియాతో బ్రేక్ ఇచ్చావు. అలాగే ఈ బిజినెస్ కూడా బ్రేకులు లేని బండిలా దూసుకెళ్లిపోవాలి. ఊర్లో అందరికీ రోగాలు పెరగాలి, నా షాపులో బేరాలు పెరగాలి. సబ్కా మాలిక్ ఏకే. ఇదిగో భయ్యా. అబ్బా, ఇలా దండం పెట్టుకున్నానో లేదో అప్పుడే కస్టమర్. ఫస్ట్ కస్టమర్ ఇస్ ద బెస్ట్ కస్టమర్. చెప్పండి సార్, ఏం కావాలి? కొత్తగా మన స్టేట్ లోని బిర్యానీ అని బీర్లేవో వచ్చాయట. అదొకటి ఇచ్చి మళ్ళీ తాగాక తినాల్సిన అవసరం ఉండదు. రే, పొద్దు పొద్దున్నే 10 పెగ్గలేసావేంటి? అయ్యి బాబు, పొద్దున్న అయిపోయింది ఏంటి? నేను ఇంకా మార్నింగ్ అనుకున్నాను. అయినా ఇది ఆ మందు షాపు కాదు, మందుల షాపు. భయ్యా, నువ్వు తాగావా నేను తాగానా? బయట బోర్డు చూడు, ఏముంది అక్కడ? ఏటుంది? మందు షాప్. నీ అబ్బా తత్తి, ఎంత పని చేసావురా. భయ్యా, ఇది మందు షాప్ కాదు, మందుల షాపు. బోర్డు రాసినాడు 10th క్లాస్ ఫెయిల్. అయితే నేనే బెటర్, ఎల్కేజీ పాస్. సర్లే, ఇప్పుడు వైన్ షాప్ కి వెళ్ళే ఓపిక నాకు లేదు. ఒక శానిటైజర్ సోడా ఇచ్చి కలుపుకొని తాగేస్తాను. ఏంట్రా, శానిటైజర్ సోడా కావాలా? ఎంత విషం ఇస్తాను, కలుపుకొని తాగి. ముసుకొని తప్పే ఇక్కడి నుంచి. ఇండి కాదు, ముందు బోర్డు ఎట్టినోడు అనాలి. ఏంటి తోరా తొద్దున్నే తరుతున్నావు? తరడం కాదు, నిన్ను తన్నాలి. ఆ బోర్డు ఏంట్రా? దైవ సహాయం తందుతో తానే తొందగా. మనది మందు షాప్ కాదు, మందుల షాప్. ముందెళ్ళి దాంట్లో లా పెట్టు. తాయేగా తోకే. తా కాదు, లా. అదే తా. తాలో నాలా. అదే తా, అదే పెట్టు. తోకే. మొత్తం బాగా సెటప్ చేశారు గోవిందు. మరి ఏమనుకున్నా, కొన్ని వందల బిజినెస్లు పెట్టి బొక్కడిపోయిన ఎక్స్పీరియన్స్. తాయి తిల్లక్క. నా పేరు తిలక్ కాదురా, లిల్లీ. ఆడి చెప్పింది కూడా అదే తిల్లి. చిచి లిల్లీ, లిల్లక్క అంటున్నాడు. ఓ, ఓకే ఓకే. వచ్చిన స్టాక్ అంతా నింపేశారు కదా? అయిపోయింది.
మరి ఫ్రిడ్జ్ ఏంటి ఖాళీగా ఉంది? ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను లిల్లీ. ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు, కూల్ కేకులు అన్ని ఆర్డర్ పెట్టా. వచ్చాక మొత్తం నింపేయడమే. అయ్యో ముద్దు గోవిందు, ఫ్రిడ్జ్ ఉండేది కూల్ డ్రింక్లు కూల్ కేకులు పెట్టుకోవడానికి కాదు, ఇంజెక్షన్లు మెడిసిన్స్ పెట్టడానికి. ఓహో అందుకేనా ఫ్రిడ్జ్ పెట్టా. ఇంకా మెడికల్ షాప్ లో ఫ్రిడ్జ్ ఎందుకు అనుకున్నాను. ప్రిస్క్రిప్షన్ చూసి మెడిసిన్స్ ఇవ్వగలవు కదా? ఓ ఎస్, ఈ మెడికల్ షాప్ లో ఎక్కడెక్కడ ఏ మాత్రం ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. సరే అయితే నాకు పేషెంట్స్ వచ్చే టైం అయింది, నేను ఒక్కొక్కరిని పంపిస్తుంటాను. వాళ్ళకి జాగ్రత్తగా మెడిసిన్స్ ఇచ్చేయి. ఓకే లిల్లీ. బాబు ఈ సీటీ చూసి కొంచెం మందులు ఇయ్యమ్మా. సీటా? నీ సీటు నేనేదో చూస్తానా? సీటీయా? ఇదే టైపు నేను చూడాలి. తాత ఇందులో సంతకాలు ఉన్నాయి, మందులేవి? ఏమో బాబు, డాక్టర్ అమ్మే రాసి ఇచ్చింది. మీ డాక్టర్ మీ రైటింగ్ తోనే పాస్ అయిపోయిందా ఎంబీబీఎస్? లిల్లీ చెప్పు గోవిందు. నువ్వు పెన్ను పని చేస్తుందో లేదో అని పేపర్ మీద పిచ్చి గీతలు గీసుంటావు. అవి పట్టుకొచ్చి తాత మందులేమంటున్నాడు. పాపం పిచ్చి తాత. అబ్బా గోవిందు, అవి పిచ్చి గీతలు కాదు, అవే మందులు. అక్షరాలు మందు తాగి చిందులేస్తున్నట్టుంది. ఇదేం మెడిసిన్? అబ్బా మా డాక్టర్ రైటింగ్స్ ఇలానే ఉంటాయి. ఏంటి ఒక్క అక్షరం కూడా అర్థం కాకుండానా? సర్లే, ఆ మందులు ఏంటో నీకు వాట్సాప్ లో పెడతాను. ఇక్కడ పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. లిల్లీ లిల్లీ లిల్లీ, ఇక నుంచి ప్రతి మందులు అలాగే పెట్టు. ఈ ప్రిస్క్రిప్షన్ చదవడం నా వల్ల కాదు. సరే సరే. ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడమే కాదు, వాళ్ళు రాసిన రాతలు అర్థం చేసుకోవడం కూడా కష్టమే. ఇదిగో తాత, నీకు కావాల్సిన మందులు. ఇక నుంచి నీకే మందులు కావాలన్నా మా షాప్ కి వచ్చే. సరే బాబు. ఒరే దత్తి, ఆ ఫోన్ తీ. ఫోన్ తీయమంటే ఫోన్ ని పైకి తీయమని కాదు, ఫోన్ ఎత్తి మాట్లాడు. సరే. హలో భయ్యా, మందుల షాపా? టా పందులు తాపే. పందుల షాపా? అవును, ఏం పందులు తావాలి? రే భయ్యా, ఇది పందుల షాప్ కాదు, మందుల షాపే. ఏం మందులు కావాలి చెప్పండి. హలో హలో, కట్ చేస్తారు. రే నీ నత్తితో నన్ను ఎత్తి పాడు చేస్తున్నావు కదరా. ఇక నుంచి ఫోన్లు ఏమైనా వస్తే నాకు ఇవ్వు. నువ్వే కత్తోరా తెత్తమన్నా. తెత్తమన్నాను, నాదేరా తప్పు. ఓకే నువ్వు హ్యాపీయా? వెళ్ళు ఇల్లు లోపలికి వెళ్ళి ఆ కొత్తగా వచ్చిన మాత్రలు అయి సర్దు. ఏం చేతిన తప్పే. అబ్బా సాయిరామ్. ఎరాగోరా అస్సాం నుండి ఎప్పుడొచ్చావు? ఈయనేంటి ఇప్పుడు తగులుకున్నాడు? అంకుల్ ఏంటి ఎలా వచ్చారు? ఏం కావాలి? బాగా తలనొప్పిగా ఉందిరా. ఓ 2 రూపాయలు అమృతాంజనం ఇమ్మంటారా? ఊరుకో హే, నీ షాప్ కి వచ్చి చిన్న అమృతాంజన్ కొంటే మాట వచ్చేది. పెద్దది ఇచ్చే. ఇంకేం కావాలి? మెడ నొప్పికి బ్యాండ్, నడు నొప్పికి బెల్ట్, మోకాళ్ళ నొప్పులకి మూవు, జాయింట్ నొప్పులకి జందా తెలిసిమా, దగ్గుకి టానిక్, జలుబుకి టాబ్లెట్లు, జ్వరానికి డోలోలు, నవలడానికి పోలోలు, ఐస్కి డ్రాప్స్, ఇయర్స్ కి బడ్స్, అల్సర్ గరుకు. నైట్ కి సరికా చెప్పండి. అంకుల్ తిదిగండి. నువ్వేంట్రా అంత ఫాస్ట్ కట్టేసా? నువ్వే కదా కస్టమర్లు ఏం తెప్తే అది తాతగా ఇమ్మన్నావు. అయినా అంకుల్ ఇన్ని సామాన్లు ఒకేసారి ఎందుకు? నాకు పోటీగా ఇంకో మెడికల్ షాప్ పెట్టేద్దామనా? కాదురా, మా ఇంట్లో మంద ఎక్కువ కదా, ఎవరికి ఇప్పుడు ఏమొస్తో తెలియదు కదా, అందుకే ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నా. ఓహో సర్లేండి, ఇదిగోండి బిల్లు. అబ్బో 17,000 అయింది. మన మ్యాజిక్ ఫిగర్. పేమెంట్ క్యాషా కార్డా? ఖాతా. మెడికల్ షాప్ లో ఖాతా ఏంటి అంకుల్? అవన్నీ నాకు తెలీదు. బిల్లు కట్టండి. అయినా పెద్ద కొడుకు అయ్యిండి నాన్న దగ్గర డబ్బులు అడుగుతావేంట్రా? బుద్ధి లేదు. ఇలాంటి పనులు చేసావంటే మీ అమ్మ నీకు అన్నం పెట్ట చూసుకో. అంకుల్ 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 అన్నం కాదు, నాకు పెద్ద కన్నం పెట్టారు. తోకే తోరా, తన తంకులే కదా. ముందు నిన్ను తన్నాలరా. అడగగానే దొంగలు బెదిరించినప్పుడు బ్యాంక్ మేనేజర్ లో మూట సర్దేసి ఇస్తావు. తారీ తోరా. ముందెళ్ళి అరువు అడిగినవాడు అడ్డగాడిదా అనో బోర్డు బయటెట్టు. ఎస్ లేడీ, వాట్ యు వాంట్? మా అబ్బాయి వచ్చి మోషన్స్ కి టాబ్లెట్ అడిగితే ఏ టాబ్లెట్ ఇచ్చారు? మోషన్స్ టాబ్లెట్ ఇచ్చాను. మరి మోషన్స్ తగ్గకుండా ఇంకా పెరిగేంటి? ఇప్పటికి బాత్రూమ్ 10 సార్లు తిరిగాడు. అదేనా 15 సార్లు తిరగాలి. ఒరే తత్తి, ఈసారి నుంచి ఆ కంపెనీ దగ్గర తీసుకోకు, వేరే కంపెనీలో తీసుకుందాం. ఒరే సచ్చినోడా, మా ఓ టాబ్లెట్ అడిగింది తగ్గడానికి, బడా బడా అవడానికి కాదు. నాకేం తెలుసు ఆంటీ, ఆడొచ్చి ముంచుకెళ్ళా మొహం పెడితే పాపం మోసం రావట్లేదేమో నా టాబ్లెట్ ఇచ్చాను. ఆయన పంపించింది ఆడి కోసం కాదురా, మా ఆయన కోసం. ఓ షిట్, ఇట్స్ మై బ్యాడ్. సే సారీ టు యువర్ డాడ్. ఇదిగో ఆంటీ, నాకు 50 కొట్టావనుకో తగ్గడానికి టాబ్లెట్ ఇస్తాం. అవి తీసుకెళ్లి మీ ఆయనకి ఇచ్చావనుకో నీ బాత్రూమ్ డోర్ ఓపెన్ అవుద్ది, ఆయన డ్యామ్ డోర్ క్లోజ్ అవుద్ది. ఇదిగో
చూసావరా దత్తి, ఫస్ట్ ప్రాబ్లం ని మనమే సృష్టిస్తాం, దానికి మందులు కూడా మనమే ఇస్తాం. ఇదేరా ఈ బిజినెస్ లో ఉన్న టాక్టిక్స్. అరే నువ్వు లైన్ లో ఉండరా. తోరా ఈ బిజినెస్ మనకు చాలా తలుతొత్తింది. అవునరా దత్తి, ఇదంతా ఎందుకో తెలుతా? నేను పగలు రాత్రి కష్టపడడం వల్ల. కాదు, ఆ తుక్కు తనుగలు తాకపోవడం తల్లా. నిజమేరా దత్తి, అనవసరంగా ఇన్ని రోజులు ఎదవలను ఎంకరేజ్ చేసాం. వాళ్ళని అప్పుడే కట్ చేసి ఉండుంటే ఈ పాటికి అంబానీతో ఆస్తి విషయాలు డిస్కస్ చేసామండి. అవును తోరా, తేను కూడా తంచి తీరోయిన్ని తెల్లి తెత్తుకునేతోడిని. ఒకటి సరిపోద్దా, 2-3 చేసుకుంటావా? సర్లే, సిగ్గాపి సరుకు దించు. ఈ ఇల్లేదో భలే ఉందే. డిస్క్రిప్షన్ అండ్ పిన్నిడ్ కమెంట్ లో ఉన్న లింక్ తో నువ్వు బినోమో యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.